బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో త్వరలో కొత్త రకం బ్రాండ్ బీర్లు లిక్కర్ రానున్నాయి. ఇందుకోసం అనుమతులు ఇచ్చేందుకు సీఎం రేవంత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మేరకు కంపెనీలకు నోటిఫికేషన్ ఇవ్వాలని సీఎం అధికారులను ఆదేశించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఎక్సైజ్ ఆఫీసర్లతో సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించారు. అనుమతులు ఇచ్చే ముందు కంపెనీల నాణ్యతా ప్రమాణాలు, సరఫరా సామర్థ్యం పరిశీలించి పారదర్శకంగా ఎంపిక జరగాలని సీఎం సూచించారు. ఇక కొత్త కంపెనీలు దరఖాస్తు చేసుకునేందుకు నెల రోజుల పాటు టైం ఇవ్వాలన్నారు సీఎం. కొత్త బ్రాండ్ల సరఫరాకు ఈజీ డూయింగ్ పాలసీ అనుసరించాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక లిక్కర్ తయారీలో కంపెనీల గుత్తాధిపత్యాన్ని సహించేది లేదని సీఎం రేవంత్ అధికారులకు తేల్చి చెప్పారు. ఇక రాష్ట్రంలో మద్యం ధరలు పెరగబోతున్నాయనే వార్తలను సీఎం ఖండించారు. ధరలు పెంచబోమని స్పష్టం చేశారు. కంపెనీల ఒత్తిడికి తలగ్గమని వెల్లడించారు. ఇక రాష్ట్రంలో మద్యం సరఫరా చేసిన యునైటెడ్ బ్రావరీస్ కంపెనీ ఇటీవల బీర్ల రేట్లను 33.1% పెంచాలని ఒత్తిడి చేసిన విషయాన్ని అధికారులతో ఈ సందర్భంగా సీఎం దృష్టికి తీసుకొచ్చారు. కంపెనీల ఒత్తిడికి తలొగ్గేది లేదన్న సీఎం పొరుగున ఉన్న ఏపీ, మహారాష్ట్ర, తమిళనాడుతో పాటు ఇతర రాష్ట్రాల్లో బీర్ల ధరలను పరిశీలించాలని అధికారులకు సీఎం సూచించారు. ఇక ధరల పెంపు విషయంలో హైకోర్టు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలోని ప్రైస్ ఫిక్సేషన్ కమిటీ ఇచ్చే రిపోర్ట్ ఆధారంగానే నిర్ణయం ఉంటుందన్నారు. ఏడాది కాలంగా ఎక్సైజ్ శాఖకు ఎప్పటికప్పుడు బిల్లులు కడుతున్నామని రేవంత్ చెప్పారు. అలాగే గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు క్రమంగా చెల్లించాలని చెప్పారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి జూపల్లి కృష్ణారావు, సీఎస్ శాంతికుమారి, స్పెషల్ సీఎస్ రామకృష్ణారావు, ఇక ఎక్సైజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రిజ్వీ, ఎక్సైజ్ కమిషనర్ హరికిరణ్ తదితరులున్నారు. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో త్వరలో కొత్త రకం బ్రాండ్ బీర్లు, లిక్కర్ రానున్నాయి. ఇందుకోసం అనుమతులు ఇచ్చేందుకు సీఎం రేవంత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మేరకు కంపెనీలకు నోటిఫికేషన్ ఇవ్వాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఇక కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఎక్సైజ్ ఆఫీసర్లతో సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించారు. అనుమతులు ఇచ్చే ముందు కంపెనీల నాణ్యతా ప్రమాణాలు, సరఫరా సామర్థ్యం పరిశీలించి పారదర్శకంగా ఎంపిక జరగాలని సీఎం సూచించారు. కొత్త కంపెనీలు దరఖాస్తు చేసుకునేందుకు నెల రోజుల పాటు టైం ఇవ్వాలన్నారు సీఎం. కొత్త బ్రాండ్ల సరఫరాకు ఈజీ డూయింగ్ పాలసీ అనుసరించాలని అధికారులను ఆదేశించారు రేవంత్ రెడ్డి. లిక్కర్ తయారీలో కంపెనీల గుత్తాధిపత్యాన్ని సహించేది లేదని సీఎం రేవంత్ అధికారులకు తేల్చి చెప్పారు. ఇక రాష్ట్రంలో మద్యం ధరలు పెరగబోతున్నాయనే వార్తలను సీఎం ఖండించారు. ధరలు పెంచబోమని స్పష్టం చేశారు. ఇక కంపెనీల ఒత్తిడికి తాము తలొగ్గమని వెల్లడించారు. ఇక రాష్ట్రంలో మద్యం సరఫరా చేసిన యునైటెడ్ బ్రావరీస్ కంపెనీ ఇటీవల బీర్ల రేట్లను 33.1% పెంచాలని ఒత్తిడి చేసిన విషయాన్ని అధికారులు ఈ సందర్భంగా సీఎం దృష్టికి తీసుకొచ్చారు. అయితే కంపెనీల ఒత్తిడికి తలొగ్గేది లేదన్న సీఎం పొరుగున ఉన్న ఏపీ, మహారాష్ట్ర, తమిళనాడుతో పాటు ఇతర రాష్ట్రాల్లో బీర్ల ధరలను పరిశీలించాలని అధికారులకు సీఎం సూచించారు. ఇక
ధరల పెంపు విషయంలో హైకోర్టు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలోని ప్రైస్ ఫిక్సేషన్ కమిటీ ఇచ్చే రిపోర్ట్ ఆధారంగానే నిర్ణయం ఉంటుందన్నారు. ఏడాది కాలంగా ఎక్సైజ్ శాఖకు ఎప్పటికప్పుడు బిల్లులు కడుతున్నామని రేవంత్ చెప్పారు. అలాగే గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు క్రమంగా చెల్లించాలని చెప్పారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం బట్టి, మంత్రి జూపల్లి కృష్ణారావు, సిఎస్ శాంతికుమారి, స్పెషల్ సిఎస్ రామకృష్ణారావు, ఎక్సైజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రిజ్వీ, ఎక్సైజ్ కమిషనర్ హరికిరణ్ తదితరులున్నారు.